రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు 3వ రోజు స్వామివారి భక్తులకు విశేష రూపంలో దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన పార్వేట ధూపోత్సవం వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ నడుమ శ్రీవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రంగురంగుల పూలతో అలంకరించిన వాహనంపై స్వామివారు గ్రామంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ వేడుకను వీక్షించేందుకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో వెంకటేశ్వరపల్లి పురవీధులు మారుమోగాయి. దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వార్షికోత్సవాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఇటు ఒక లైన్ ఉండాలి కదమ్మా. మనం ఎందుకు పోతాము? మనతో పాటు మనం నిలబడదు కరెక్ట్ కాదు. దేవుని దగ్గర ఎవరు పెద్ద చిన్న లోపడితే రాని దేవుడికి పాటికి ఏమనుకోవద్దు. ఓం నమో వెంకటేశాయ. సన్నోరళయం దేవం కరుణారథ సాగరం పద్మావతిముఖాబ్జార్గం శ్రీనివాసమహం భజే. 700 సంవత్సరముల అపూర్వ చేతనటువంటి యొక్క సన్నూరు స్వయం వ్యక్తి వెంకటేశ్వర వార్షిక బ్రహ్మోత్సవాల్లో నేడు పార్వేటోత్సవంలో స్వామివారు అశ్వవాహనారుడై భక్తులు కరించడానికి వాహనాలు జరగకుండా దేవుడు ప్రవేశం చేస్తున్నారు. సేవించే భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం కలగాలి అని చెప్పి అనేక మంగళాశాసనాలు చేస్తూ ఒకసారి స్వామిని దర్శిస్తే చాలు మన కష్టాలు తీరుతాయట. అటువంటి ఒక స్వామి భక్తులకి ఏమి కావాలో తరంతారుగా తెలుసుకొని క్షేత్రం కాబట్టి ఈ స్వామి పేరు స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామి. దర్శించిన వారందరి కోరికలు తీర్చేటువంటి ఒక కొంగు బంగారమై తిరుమల వాసుడై సన్నూరు క్షేత్రవాదితుల స్వామి అనుగ్రహం కోరిన అందరికీ కూడా అనేకానికి మంగళాశాసనాలు చేస్తూ స్వామివారి అనుగ్రహంతో వర్ధదా అభివర్ధద. జై శ్రీమన్నారాయణ. గోవిందా గోవింద.